వెల్కమ్ టు ఐ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా అభిమానుల చూపు ఆయనపైనే ఉంటుంది. కానీ ఇటీవల పెద్ద ప్రమోషన్ సందర్భంగా రామ్ చరణ్ వెనుక కనిపించిన ఒక భారీ కాయంతో ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆయన ఎవరు, ఎంత జీతం తీసుకుంటాడు, అసలు బాడీ గార్డ్ గా మారక ముందు ఏం చేసేవాడు, ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ ఇటీవల తన కొత్త సినిమా పెద్ద ప్రమోషన్ల కోసం పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు కనిపించిన వ్యక్తి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఆయన పేరు కెవిన్ కుంటా. అసలు పేరు అబ్దు కదిర్ సోవే అని తెలుస్తోంది. ఆఫ్రికా ఖండంలోని ద గ్లాంబియా దేశానికి చెందిన కెవిన్ ప్రస్తుతం ఫ్లోరెన్స్ లో నివసిస్తున్నాడు. చిన్నప్పటి నుండే ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ పై ఆసక్తి పెంచుకున్న ఆయన తర్వాత ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్గా ఎదిగినట్లు అంతర్జాతీయ క్రీడా వర్గాలు చెబుతున్నాయి. సాధారణ బాడీగార్డ్లా కాకుండా కెవిన్ కు కాంబాట్ ట్రైనింగ్, క్లోజ్ ప్రొడక్షన్ టెక్నిక్స్, హై రిస్క్ సెక్యూరిటీ మేనేజ్మెంట్లో ప్రత్యేక నైపుణ్యం ఉందని సమాచారం. అందుకే ప్రముఖ సెలబ్రిటీల భద్రత కోసం ఇలాంటి ప్రొఫెషనల్స్ ను నియమిస్తూ ఉంటారు. రామ్ చరణ్ తో కలిసి కనిపించిన ఫోటోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఇతని హీరోనా లేక బాడీగార్డా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఎత్తు, దృఢమైన శరీరాకృతి, సెక్యూరిటీ నిర్వహించే తీరు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఇలాంటి హై ప్రొఫైల్ సెక్యూరిటీ నిపుణులు రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఈ మొత్తాన్ని ఎవరూ ధృవీకరించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ కంటే ఆయన బాడీగార్డ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. దీంతో పెద్ద ప్రమోషన్స్ లో మరో స్టార్ గా కెవిన్ కుంటా మారిపోయాడని చెప్పాలి.